ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్తో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీలను సునిశ్చితంగా పరిశీలించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో సంతకం చేశారు. 3 అంచెల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూములు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. పర్యటనలో భాగంగా అక్కడి పరిస్థితులను, జిల్లా యంత్రాంగం తరపున చేపట్టిన చర్యలను సీఈఓకు కలెక్టర్, పోలీస్ కమిషనర్ వివరించారు. అరాచకాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య డిమాండ్ చేశారు. ఓటమి ఖాయమని తెలిసాకే పిన్నెల్లి సోదరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి హింసకు పాల్పడ్డారని వర్ల ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య విమర్శించారు. రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించిన ఎలక్షన్ కమిషన్పై బురద చల్లేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల నుంచే అధికారులను ఎలక్షన్ కమిషన్ నియమించిందని గుర్తు చేశారు. డీజీపీనే ఆ అధికారులు సరిగ్గా పనిచేయటం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారని తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు పోలింగ్ రోజున ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అందరూ కలిసి జగన్ గెలుపుకు కుట్ర పన్నింది నిజం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో కుట్రలు చేసింది వీరే అని, వీరి కాల్ డేటా బయటకు తీస్తే అంతా తెలుస్తుందని పేర్కొన్నారు. మాచర్లలో నరమేధానికి కారకులైన ఎమ్మెల్యే రామకృష్ణ, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలని వల్లరామయ్య డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రైడ్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్టు కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 కమ్మారిని డిఎస్పీలను వేస్తే 33 కమ్మారు, 33 కమ్మవాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి, ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో 2 కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడిగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు! దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. వివేక హత్య కేసులో దుర్మార్గుల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తామని షర్మిల పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఫోటోను వాట్సాప్ డీపీ పెట్టి ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 7033400216 నెంబర్తో పలువురికి వాట్సాప్ కాల్స్ చేసి బురిడి కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ సిఐ కోమాకుల శివాజీ తక్షణమే స్పందించి సదరు కాల్స్ వివరాలు సేకరించారు. జార్ఖండ్ నుంచి వస్తున్నట్లుగా తెలుసుకుని బ్లాక్ చేశారు. తన ఫోటోతో ఎవరైనా వాట్సాప్ కాల్స్ లేదా సందేశాలు పంపితే ఎవరూ స్పందించవద్దని, ఆ నెంబరు నకిలీదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తిరుమలరావు సూచించారు.
స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు మరియు సివిల్ పోలీస్ బలగాలతో 3 అంచెల భద్రతతో నలువైపులా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ మరియు వాటిని 24 గంటలు ఒక అధికారి పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం, నోవా, నిమ్రా కళాశాలల్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ఇతర అధికారులతో కలిసి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందిని అప్రమత్తం చేస్తూ స్ట్రాంగ్ రూముల వద్ద మరియు కౌంటింగ్ ఏరియాలను, మెయిన్ గేటు నుండి స్ట్రాంగ్ రూముల వరకు తిరిగే రూట్ మొబైల్స్ గురించి, పెట్రోలింగ్ పార్టీలను, గార్డ్స్ల గురించి స్వయంగా పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు మరియు సలహాలను అందించారు. కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల పర్యవేక్షణ పనితీరును పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసు పికెట్లు మరియు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసు వారికి తక్షణం సమాచారం అందించాలని సూచించారు. నిరంతరం జిల్లా పోలీసులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీతో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. వారి స్థానంలో ఇతర అధికారులను నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీ, ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ఎన్నికల నియమావళి ప్రకారం కంటైనర్లు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపవద్దని సూచించింది. ఓట్ల లెక్కింపు తదుపరి చర్యలు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశించింది. పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ బంక్ యజమానులకు నోటీసులు అందాయి. అందులోని నిబంధనలు ఉల్లంఘిస్తే బంకు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈసీ పౌర సరఫరాల శాఖ ఆదేశాలను యజమానులందరూ తప్పనిసరిగా పాటించాలని డీలర్ల సమైక్య అధ్యక్షులు రావి గోపాలకృష్ణ కోరారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి నగర ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. విద్యాధరపురం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి అమ్మవారి నగరోత్సవాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూలతో విశేషంగా అలంకరించిన ట్రాక్టర్పై వాసవి అమ్మవారి ప్రతిమను ఉంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ నగరోత్సవం నిర్వహించారు. ఈ నగరోత్సవాన్ని చిన్ని రామ సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి మాత విశ్వ జనని, ఆది పరాశక్తి అని అన్నారు. శాంతి స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి వాసవి అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి వాసు ఆధ్వర్యంలో నిన్న అమ్మవారి నగరోత్సవం వైభవంగా నిర్వహించామని చెప్పారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఉత్సవాలు జరుపుతున్నామని, అందులో భాగంగా అమ్మవారి
అమ్మవారికి నగరోత్సవం నిర్వహించామని చెప్పారు. వాసవి వీరాంగ సేవా సంఘం సభ్యులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారని అన్నారు. ఈ నగరోత్సవం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుండి బయలుదేరి అండమాని బ్రహ్మయ్య వీధి మీదుగా అరవింద వీధి, ఆర్టీసీ వర్క్షాపు మరియు ఎస్ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి మరలా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్దకు చేరుకుంది. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి యొక్క నగరోత్సవం జరుపుకుంటున్నాము. వాసు అమ్మవారు ఈ కార్యక్రమం అంతా కూడాను సత్తెనపల్లి వాసు గారి చేత నిర్వహించబడుతోంది. ఈ ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వీళ్ళు ఒక కార్యక్రమం అంతా తీసుకొని ఈ పక్కగా మనం అంతా బాగా చెయ్యాలి. ఈ విజయవాడ వన్ టౌన్లో కాకుండా విద్యాధరపురంలో కూడా మన వైశ్య సర్కిల్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ అందరికీ మనం తెలియపరచాలి, అందరికీ ఆనందం చేకూర్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అందరూ ఈ ఉత్సవంలో పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క కృపకు పాత్రవుతారని నేను ఆశిస్తున్నాను. శాంతి స్వరూపిణి అయిన వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతున్న అమ్మవారు అందరూ కూడా ఈ ఊరేగింపు చూడాలని, అలాగే కమిటీ వారి అందరికి కూడా సత్యనారాయణ గారు వారి కమిటీకి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా చక్కగా వాసవి మాత అంటే శాంతి స్వరూపిణి. ఎన్నో సంవత్సరాల క్రితం అంతే సుమారు 1103వ సంవత్సరంలో వాసవి మాత పుట్టారు. 1119 సంవత్సరంలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి వ్యక్తి వాసవి కన్యకాపరమేశ్వరి. మరి అటువంటి దేవత అయిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఈ రోజున జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. విజయవాడ నగరంలో 25 సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఉత్సవాలు, ఆత్మార్పణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలోని విద్యాధరపురం నందు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వైశ్యుల సంప్రదాయమైన వాసవి వీరాంగ సేవా సంఘం వారిచే సంప్రదాయ నృత్యాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. పదవ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులను ముత్యాలంపాడు సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సత్కరించారు. విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులు కూడా ర్యాంకులు సాధించారని ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షలో అత్యంత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులను ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో విశేష పూజ నిర్వహించి బాబావారి శేషవస్త్రము మెమంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 12 మున్సిపల్ స్కూల్స్ కు సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు గత 15 ఏళ్లుగా పరీక్షా ఫీజును బాబా మందిరం ఆధ్వర్యంలో చెల్లిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా చరిత్ర సృష్టించారని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అలానే ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మందిరం తరపున వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. మొట్టమొదటి ర్యాంకు వచ్చిన వారికి నగదును కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించాలని హర్షం వ్యక్తం చేశారు. శ్యామ్ శరత్ బాబు 589 మార్కులు సాధించడం జరిగింది. మా బోటి వాళ్ళు కూడా ఏకేటీపీ స్కూల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మందిర అధ్యక్షులైనటువంటి మాస్టరు కూడా ఏకేటీపీ స్కూల్లోనే చదవడం జరిగింది. అదేవిధంగా ఎస్బి విఎస్ఆర్ స్కూల్కి సంబంధించి వి ధాత్రి శ్రీలక్ష్మి అనే పాప 583 మార్కులు సాధించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఒక 30 మంది విద్యార్థులు 550 పైచిలకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా తక్కువ కానటువంటి పద్ధతిలో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా సాధించడం జరిగింది. వీరందరికీ కూడా బాబా గారి ఆశీస్సులతో పాటు వారి చిరు సత్కారం కూడా ఉంటుంది.
ఎవరైతే గురువులు ఉన్నారో వారందరికీ కూడా సత్కారం చేయాలనేటువంటి తలంచాం. మీరు కూడా భవిష్యత్తులో ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థితికి ఉన్నత స్థితికి రావాలని బాబా గారి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక సమీపంలోని కామోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్లు వెల్లడించింది. రాయలసీమ మీదుగా తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకు విస్తరించిన మరొక ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ రెండింటి ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఇవి మరింతగా పురోగమించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆదివారం నాటికి ఇవి అండమాన్ నికోబార్ ప్రాంతాలతో సహా బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరించే అవకాశం ఉందని తెలియజేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.